నమస్తే జమ్మూ కాశ్మీర్. ఈ వీడియోలో పాటలు, డ్యాన్సులు, హైలైట్స్, జమ్మూ కాశ్మీర్ యొక్క ప్రాధాన్యత, ఈ వివరాలన్నీ దీంట్లో తెలియజేయడం జరుగుతుంది. సూపర్. ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ఇక్కడ గుర్రాలన్నీ ఎక్కడానికి. ఒక గుర్రం ఎక్కితే 100 రూపాయలు. ఈ ఏరియాలో ఎక్కి కొంచెం దూరం రైడ్ చేయొచ్చు. కొంచెం ఎంతో ఒక 10 పర్లాగులు వెళ్ళి వచ్చేసి వీడియో తీసుకోవచ్చు. ఒక 100 రూపీస్ అవుతుంది. తప్పనిసరిగా ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. ది బెస్ట్ సెక్యూరిటీ ఇన్ కాశ్మీర్. ఇకపై ఎవడు కూడా కాశ్మీర్ రావడానికి భయపడక్కర్లేదు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అందాలు డిజైన్ చూడండి ఎలా ఉందో. ఒక బాక్స్ మీద ఒక బాక్స్ పెట్టి ఎయిర్పోర్ట్లో మాకు ఇప్పుడు ప్లాట్ఫారం గేట్ నెంబర్ 8 దగ్గర ఉండాలి. ఎయిర్ ఇండియా విమానాలు తీసుకోవాలంటే ఒక చిన్న వెహికల్ విమానం తోసుకుంటే వెనక వస్తూ ఉంది. ఈ దృశ్యం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. From the Kashmir, from the Kashmiri West Coast. Yeah. Okay. Happy. This is going nice. Now I'll give the turban. Okay. డ్రెస్లన్నీ ఇచ్చి ఇలా కోఆపరేషన్ చేసి శుభ్రంగా ఈ బికమింగ్ ద జహంగీర్ సూపర్. అప్పుడెప్పుడో జహంగీర్ చూశాను, ఇప్పుడు నాలో నేను చూసుకుంటా ఉన్నాను. సూపర్గా ఉంది. వరల్డ్ వైజ్గా ఇదే విధంగా మీకు వీడియోలు అందిస్తాను. ఆ కోఆపరేషన్ చేయండి, మంచి బూస్ట్ ఇవ్వండి. మీ పాన్ వరల్డ్ తెలుగు ట్రావెలర్. థ్యాంక్ యూ. 3, 2, 1 స్టార్ట్. బాబా 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 షాలిమార్ గార్డెన్ ఎదురుగా ఇక్కడ ఛాయ్ బాగుంటుందని ఆగారు. మంచి టేస్ట్ ఉంటుందని చెప్తా ఉన్నారు. ఈ ఏరియా అంతా ఫుల్ బిజీగా ఉంది. శ్రీనగర్ ఏరియా మొత్తం అత్యంత రద్దీగా ఉన్న కాశ్మీర్ ఏరియాలోని ఒక హోటల్లోంచి పైన చూస్తూ ఉంటే ఈరోజు పండగ అవటం వల్ల, ముస్లిం పండగ అవటం వల్ల మొత్తం భారీ బందోబస్తు మధ్య క్లోజ్ చేయడం జరిగింది. జనాభా అస్సలు కనపడలేదు. శ్రీ శంకరాచార్య ఆశ్రమానికి ఒక 200 ఫీట్లు పెద్ద పెద్ద మెట్లు ఎక్కుతూ పైకి వెళ్ళాల్సి వస్తుంది. ఇది శ్రీనగర్లో ఉంది. దర్శనం చేసుకుని వస్తున్నారు. ఇది శ్రీనగర్లో ఉంది. సూపర్ డూపర్గా ఎక్కుతాం. శ్రీ శంకరాచార్య టెంపుల్ వద్ద ఉన్నాము. ఇది మీకు మహారాజా ప్రొటెక్ట్ సింగ్ నిర్మించింది. డోగ్రా రోలర్. ఇది శ్రీనగర్లో ఉంది. చూడండి, శ్రీ శంకరాచార్య టెంపుల్ జేఎండ్కే ధర్మూర్తి ట్రస్ట్ 1846లో ఇది నిర్మితమైంది. ఈ టెంపుల్ చూడండి చాలా బాగుంది. ఈ టెంపుల్ని ఉద్దేశించి నాతో పాటు 30 మంది వచ్చారు. 30 మందిలో 29 మంది పైదాకా రాలేదు. ఇంకా నడుస్తూ ఉన్నారు ఒక 5 మాత్రం. కానీ సూపర్ డూపర్గా పైకి వచ్చి మీకు చూపించే ఉద్దేశంతో వచ్చాను. ఫ్రెండ్స్, వెళ్ళాలంటే 1.5 ఫీట్ హైట్ ఉంది మెట్లు. ఆ మెట్లకి పైకి వెళ్తూ ఉంటే నిజంగా శంకరాచార్యులు కనిపిస్తూ ఉన్నారు. పైకి చూడండి.
టెంపుల్ చూడండి మొత్తం రాళ్లతో నిర్మితమై ఉంది. దర్శనం చేసుకోవడం చాలా కష్టంగా ఉంది. దాదాపు కింద నుంచి పైదాకా పూర్తిగా దర్శనం చేసుకోవాలని దర్శనం జరిగింది. సూపర్. శ్రీ శంకరాచార్య దైవ దర్శనం చేసుకొని ఇద్దరు నవదంపతులు వస్తూ ఉన్నారు. దర్శనం చేసుకొని వాళ్ళు హ్యాపీగా ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను. ఈ గుడి దర్శించుకోవటం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇక్కడి నుంచి శ్రీనగర్ మొత్తం కనిపిస్తూ ఉంది. మామూలుగా సూపర్. ఈ వ్యూ చూడండి, అన్ని ఇల్లు ఎలా ఉన్నాయి. శ్రీనగర్లోని శంకరాచార్య టెంపుల్ శివుడు శివలింగం డైరెక్ట్గా దర్శనం చేసుకోవడం జరిగింది. సూపర్. శ్రీ శంకరాచార్య ఆశ్రమం నుంచి వచ్చే దారిలో కొండపై నుంచి కిందకి దిగేటప్పుడు మొత్తం పడవల్లోనే వీళ్ళున్నాయి. ఈ లొకేషన్ అంతా కూడా మొత్తం ఊరే సూపర్ డూపర్గా ఉంది. అసలు చూడండి, లొకేషన్ మామూలుగా లేదు. ఈ ఏరియా అంతా కూడా మొత్తం పడవల్లోనే ఉన్నాయి ఇళ్ళని. ఎలా జీవిస్తున్నారు ఏంటో అసలు మామూలుగా లేదు. ప్రజెంట్ మేము దాల్ లేక్లో ఉన్నాము. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులందరికీ నమస్కారం. నన్ను ప్రోత్సహిస్తున్న అభిమానులందరికీ థ్యాంక్స్. మీరు బూస్ట్ ఇస్తా ఉన్నారు. థ్యాంక్ యూ. నాకు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.